హాయ్ అండి, వెల్కమ్ టు రత్న సిఎన్సి. ఇప్పుడు నేను ఏదైనా ఒక డిజైను ఇంచుమించు 50 mm కానీ 45 mm కానీ మనం చెక్కాలంటే ఒక్కసారిగా అవ్వదు. 3 టైమో 4 టైమో 2 టైమో మనం చెక్కవలసి ఉంటుంది. దాన్ని ఎలా చేసుకోవాలో దీని మీద నేను చూపించాలనుకుంటున్నాను. ఉదాహరణకు దీని డెప్త్ వచ్చేసి 6 ఉంది. 45 పెడదాం అనుకుంటున్నాను. 45 పెట్టాను. దీని డెప్త్ ఇప్పుడు 45 ఉంది. అయితే ఇంకా అవుట్లైన్ చేయట్లేదని డైరెక్ట్ 3Dలోకి వెళ్తున్నాను. 3Dలోకి వెళ్ళి సెలెక్ట్ పెట్టు నొక్కుతున్నాను. హాఫ్ సెట్ కావాలంటే హాఫ్ సెట్, రేస్ట్ ట్రాంగిల్ కావాలంటే రేస్ట్ ట్రాంగిల్ వేసుకోవచ్చు. అని సెలెక్ట్ పెట్టడం మీద అర్థం అవడం అని చెప్తాను. టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 6 mm బిట్టు తీసుకుంటున్నాను. ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ 6 ఉండాలి రూల్ ప్రకారం. ఇక్కడ స్టెప్ డౌన్ 6 ఉంటుంది, డయామీటర్ 6 ఉంటుంది. కానీ నేను 15 పెట్టాను ఇప్పుడు. ఎందుకంటే మనం 45 ఇచ్చాం కదండి, దాన్ని 3 స్టెప్ల కింద వేయాలనుకుంటున్నాం. 3 15 45 కాబట్టి ఇక్కడ 15 పెట్టుకోవాలి. అలాగే రెండు స్టెప్ల కింద ఇవ్వాల్సి వచ్చినప్పుడు 2 40 ఇచ్చామనుకోండి, 2 భాగాలు చేస్తే 20 అవుద్ది. అప్పుడు 20 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా 3 భాగాలు కాబట్టి 3 15 45 కాబట్టి 15 పెట్టాను. దీన్ని ఓకే చేశాను. అలాగే సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డూ మల్టిపుల్ జెడ్ పాస్ అని ఉంది. ఇక్కడ కనిపిస్తుందా? దీంట్లో టిక్ పెట్టాలి. టిక్ పెట్టిన తర్వాత జెడ్ హైట్ ఫస్ట్ పాస్ ఫస్ట్ ఎంతలో దిగాలని అడుగుతున్నాడు. -15. జెడ్ హైట్ ఆఫ్ లాస్ట్ పాస్ ఫైనల్ ఎంత అని అడుగుతుంది. -45. ఎందుకంటే మొత్తం ఇచ్చిన జెడ్ రేంజు లోతు 45, పట్టుకి 15 దిగాలి. 3 పట్టుల కింద చేస్తుంది. ఓకే, ఇదిలాగా పెట్టుకున్న తర్వాత సెటప్ దీన్ని ఓకే చేస్తాను. ఇక్కడ ఏదో కొండ గుర్తు పెడుతున్నాను నేను. 3Dలోకి వెళ్ళి నవ్వు నొక్కుతున్నాను. కింద నవ్వు నొక్కుతున్నప్పుడు బూస్ట్ అవుతుంది చూడండి. ఒక లేయర్ అయింది, 2వ లేయర్ అవుతుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను 2వ లేయరు. అలాగే 3వ లేయర్ అవుతుంది చూడండి. అది 3 లేయరు కంప్లీట్. అంటే 3 స్టెప్ల కింద ఇది మనకు చెప్తుంది అనమాట. దీన్ని సిమ్యులేషన్లో చూద్దాం. సిమ్యులేషన్ ఆల్ టూల్ పార్ట్. ఇందులో పాస్ట్లో పెట్టుకుని సిమ్యులేషన్ ఆల్ టూల్ పార్ట్ 2 టైమ్ 3 టైమ్. ఇప్పుడు 3 టైము మనకి సిక్కుతుంది అనమాట. కాబట్టి ఏదైనా బాగా లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకసారిగా అవనప్పుడు 2 టైమ్ 3 టైమ్ 4 టైమ్ ఎంతైనా మనం పెట్టుకుని మనం చెక్కుంటే బిట్టు ఇరిగిపోదు, స్పిన్నుల మీద భారం పడదు. మనం అనుకున్న లోతు మాత్రం వస్తుంది. ఓకే అండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత ఇంకో మెలకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మిషన్ సేఫ్ జెడ్ ఉంది కదండి. ఇక్కడ 46 ఉంది. ఎందుకంటే దీనికి 45 ఇచ్చాను కాబట్టి డెప్త్ జెడ్ రేంజ్ 46 వచ్చింది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనం 10 మెయింటైన్ చేసుకుంటాం. ఇప్పుడు 10 ఎందుకు మెయింటైన్ చేసుకుంటామంటే
మనం ఏదైనా జ్యువెలరీ గీట్లు వేసినప్పుడు గీటు వేసి ఇంకో గీటుకి వెళ్ళటానికి మనం ఇక్కడ ఎంత హైట్ ఇస్తామో అంత హైట్ లెగిసి వెళ్తుంది. ఇప్పుడు 46 ఉంచాము అనుకోండి, ఇక్కడ మనకు 10 నిమిషాలు అయ్యి గీట్లు అరగంట పడుతుంది, 30 గంట పడుతుంది. తర్వాత మంచాలు ఏమైనా షేపులు కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మార్చుకున్నప్పుడు మిషన్ ఒకసారి ఇలా కట్ చేసి అవతలకి వెళ్ళి మరలా ఇక్కడ మనం 50 ఇచ్చామనుకోండి, 50 పైకి లెగిసి అప్పుడు వచ్చి మళ్ళీ చేస్తాం. వర్క్లో కూడా అంతే, ఏదైనా లోతు ఎక్కువ ఇచ్చినప్పుడు లేకపోతే మధ్యలో ఏమైనా అడ్డు ఉన్నప్పుడు మనం ఈ రేంజ్ ఎప్పుడు మారుస్తూ ఉండాలి. నేను ఇప్పుడు 10లో ఉంచుతాను, నాకు కావాలనుకున్నప్పుడల్లా మార్చడం జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే.